Hi all, welcome to ES Technologies. Today we'll continue with the next event, that is on reset. So reset event ఎప్పుడు ట్రిగర్ అవుతుంది అంటే when a form is on reset, we will have various buttons on the reset, form like submit button, reset button, అట్లా number of boxes ఉంటాయి కదా. సో ఆన్ రీసెట్ బటన్ ఎప్పుడైతే క్లిక్ చేస్తామో, రీసెట్ బటన్ క్లిక్ చేసినప్పుడు మనకి ఆన్ రీసెట్ అనే ఈవెంట్ ట్రిగ్గర్ అవుతుంది. సో వెన్ ఆన్ రీసెట్ ఈవెంట్ ఈస్ ట్రిగర్డ్ వెన్ రీసెట్ బటన్ ఈస్ రీసెట్ బటన్ క్లిక్ అయినప్పుడు ఆన్ రీసెట్ ఈవెంట్ ట్రిగ్గర్ అవుతుంది. సో ఎప్పుడైతే సబ్మిట్ బటన్ క్లిక్ చేస్తాము, సబ్మిట్ బటన్ క్లిక్ చేసినప్పుడు ఆన్ సబ్మిట్ అనే ఈవెంట్ ట్రిగ్గర్ అవుతుంది. హియర్ వీఆర్ సీయింగ్ అబౌట్ సబ్మిట్ బటన్, రీసెట్ బటన్. సో ఫామ్ ఆన్ రీసెట్ ఈజ్ ఈక్వల్ టు అలర్ట్ బాక్స్. ఎప్పుడైతే రీసెట్ బటన్ క్లిక్ చేస్తామో అప్పుడు అలర్ట్ బాక్స్ అనేది రేజ్ అవుతుంది. ద ఫామ్ ఈజ్ రీసెట్ అనే అలర్ట్ బాక్స్ వస్తుంది. సో ఫామ్ లో ఎంటర్ యువర్ నేమ్ అనే టెక్స్ట్ బాక్స్ ఉంది. ఎంటర్ యువర్ ఫాదర్స్ నేమ్ అనే టెక్స్ట్ బాక్స్ ఉంది. సియర్ నేమ్, ఎంటర్ యువర్ నేమ్ అని టెక్స్ట్ బాక్స్ వస్తుంది. ఎంటర్ యువర్ ఫాదర్స్ నేమ్ వన్ టెక్స్ట్ బాక్స్ యూ విల్ గెట్. దెన్ ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు సబ్మిట్, వాల్యూ ఈజ్ ఈక్వల్ టు సబ్మిట్ ఫామ్. సో సబ్మిట్ ఫామ్ అనే బటన్ ఉంది ఒకటి, దెన్ రీసెట్ ఫామ్ అనే బటన్ ఉంది ఒకటి. సబ్మిట్ ఫామ్, రీసెట్ ఫామ్. ఎప్పుడైతే ఈ రీసెట్ ఫామ్ క్లిక్ చేస్తామో ఆన్ రీసెట్ ఈవెంట్ విల్ బి ట్రిగర్డ్. ఒకవేళ ఆన్ సబ్మిట్ అనే బటన్ కూడా, ఆన్ సబ్మిట్ ఈజ్ ఈక్వల్ టు సమ్ అలర్ట్ బాక్స్. సో సబ్మిట్ బటన్ ఎప్పుడైతే క్లిక్ చేస్తామో ఆన్ సబ్మిట్ ఈవెంట్ ట్రిగర్ అవుతుంది. రీసెట్ బటన్ ఎప్పుడైతే క్లిక్ చేస్తామో ఆన్ రీసెట్ అనే ఈవెంట్ ట్రిగర్ అవుతుంది. సో మనం ఈ ప్రోగ్రామ్ లో ఏం చేస్తున్నామంటే రీసెట్ ఒక్కదానికి రాసాం. సో రీసెట్ బటన్ క్లిక్ చేయగానే ఆన్ రీసెట్ ఈవెంట్ ట్రిగర్ అవుతుంది. ట్రిగర్ అయినప్పుడు అలర్ట్ బాక్స్ విల్ బి డిస్ప్లేడ్. అలర్ట్ బాక్స్ యూ ఆల్ నో హౌ అలర్ట్ బాక్స్ విల్ బి డిస్ప్లేడ్. సో సబ్మిట్ బటన్ క్లిక్ చేసినప్పుడు ఆన్ సబ్మిట్ ఈవెంట్ ట్రిగర్ అవుతుంది. లెట్ us చెక్ ద ప్రోగ్రామ్ ఫర్ దిస్. Here HTML header, title, close the head. In body part we are having one form on reset is equal to this alert box. The form is reset అని alert box వస్తుంది. on submit చేసినప్పుడు alert box will be displayed. The form is submitted అని alert box వస్తుంది. reset చేసినప్పుడు the form is reset అనే alert box వస్తుంది. submit చేసినప్పుడు the form is submitted అనే alert box వస్తుంది. సో ఫామ్ లో ఏమేమి ఎలిమెంట్స్ ఉన్నాయి? ఎంటర్ యువర్ నేమ్, ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు టెక్స్ట్. సో ఎంటర్ యువర్ నేమ్ అని ఒక టెక్స్ట్ బాక్స్ వస్తుంది. తర్వాత ఎంటర్ యువర్ ఫాదర్స్ నేమ్స్ అని మళ్ళీ ఇంకొక టెక్స్ట్ బాక్స్ వస్తుంది. తర్వాత 2 బటన్స్ ఆర్ దేర్. ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు సబ్మిట్, ఇన్పుట్ టైప్ ఈజ్ ఈక్వల్ టు రీసెట్. సబ్మిట్ బటన్, రీసెట్ బటన్ రెండు ఉన్నాయి. సో రీసెట్ బటన్ ప్రెస్ చేసినప్పుడు ఆన్ రీసెట్ ఈవెంట్ విల్ బి ట్రిగర్డ్. సబ్మిట్ బటన్ క్లిక్ చేసినప్పుడు ఆన్ సబ్మిట్ అనే ఈవెంట్ ట్రిగర్ అవుతుంది. లెట్ us చెక్ ద ఎగ్జిక్యూషన్. Here enter your name, some name I am entering here. Some name enter చేస్తున్నాను, ఫాదర్స్ నేమ్ సమ్ నేమ్ I am entering. సబ్మిట్ ఫామ్ క్లిక్ చేయగానే ఫామ్ ఇస్ సబ్మిటెడ్ అని అలర్ట్ బాక్స్ వచ్చింది. అట్లానే రీసెట్ బటన్ క్లిక్ చేయ ఫామ్ ఇస్ రీసెట్ అని బాక్స్ వస్తుంది. సిఎస్ సబ్మిట్ బటన్ క్లిక్ చేయగానే ఫామ్ ఇస్ సబ్మిటెడ్ అనే అలర్ట్ బాక్స్ వచ్చింది. రీసెట్ బటన్ ఇది క్లిక్ చేయగానే అలర్ట్ బాక్స్ వచ్చింది. ద సేమ్ థింగ్ వీ హావ్ రిటర్న్ ఇన్ ద ప్రోగ్రామ్. సబ్మిట్ చేయగానే ద ఫామ్ ఈజ్ సబ్మిటెడ్ అనే బాక్స్ ఒకటి, రీసెట్ క్లిక్ చేయగానే ద ఫామ్ ఈజ్ రీసెట్ అనే మెసేజ్ ఒకటి. దిస్ ఈజ్ అబౌట్ ఆన్ సబ్మిట్ అండ్ ఆన్ రీసెట్. వీ విల్ సీ ద నెక్స్ట్ థింగ్స్. నెక్స్ట్ వన్ ఈజ్ ఆన్ సెలెక్ట్. ఆన్ సెలెక్ట్ ఈవెంట్ ఎప్పుడు ట్రిగర్ అవుతుందంటే వెన్ ఎవర్ వి సెలెక్ట్ సమ్ టెక్స్ట్, ఏదైనా సమ్ టెక్స్ట్ కానీ ఏదైనా థింగ్ వి సెలెక్ట్, ఏదైనా ఫామ్ ఎలిమెంట్ లో ఏదైనా టెక్స్ట్ సెలెక్ట్ చేసినప్పుడు మనకి ఆన్ సెలెక్ట్ అనే ఈవెంట్ ట్రిగర్ అవుతుంది. సో ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు టెక్స్ట్, వాల్యూ ఈజ్ ఈక్వల్ టు హలో వర్డ్. సమ్ టెక్స్ట్ ఈజ్ దేర్. ఇన్పుట్ టైప్ టెక్స్ట్ బాక్స్ లో టెక్స్ట్ మనం ఏదైనా సెలెక్ట్ చేసినప్పుడు మై ఫంక్షన్ ట్రిగర్ అవుతుంది. సో మై ఫంక్షన్ లో ఏదైతే కోడ్ రాస్తామో ఆ కోడ్ అనేది రన్ అవుతుంది.
let us see the program. See here program HTML head title లో స్క్రిప్ట్ రాస్తున్నాం. స్క్రిప్ట్ లాంగ్వేజ్ ఈజ్ ఈక్వల్ టు జావా స్క్రిప్ట్ ఫంక్షన్. ఈ ఫంక్షన్ కాల్ అయినప్పుడు యూ సెలెక్టెడ్ సమ్ టెక్స్ట్ అనే మెసేజ్ వస్తుంది, అలర్ట్ బాక్స్ వస్తుంది. యూ సెలెక్టెడ్ సమ్ టెక్స్ట్ అనే అలర్ట్ బాక్స్ వస్తుంది. ఈ ఫంక్షన్ ఎప్పుడు కాల్ అవుతుంది? సి హియర్ ఇన్ బాడీ ట్యాగ్ ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు టెక్స్ట్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు హలో వరల్డ్ ఆన్ సెలెక్ట్. ఈ టెక్స్ట్ బాక్స్ లో టెక్స్ట్ సెలెక్ట్ చేసినప్పుడు ఈ ఫంక్షన్ కాల్ అవుతుంది, మై ఫంక్షన్ కాల్ అవుతుంది. మై ఫంక్షన్ కాల్ అయినప్పుడు అలర్ట్ బాక్స్ వస్తుంది. we will see the program. Here HTML head title script language is equal to JavaScript some function I have written. JavaScript లో ఫంక్షన్ ఉంది, మై ఫంక్షన్ కాల్ అయినప్పుడు అలర్ట్ బాక్స్ వస్తుంది. అలర్ట్ బాక్స్ లో యూ సెలెక్టెడ్ సమ్ టెక్స్ట్ అనే మెసేజ్ వస్తుంది. అలర్ట్ బాక్స్ లో యూ సెలెక్టెడ్ సమ్ టెక్స్ట్ అనే మెసేజ్ వస్తుంది. సో ఈ మై ఫంక్షన్ ఎప్పుడు కాల్ అవుతుంది? లెట్ us see here in body select some text input type equal to text input type equal to text. So text box is there, some one text box is there, that value is hello world. ఆ టెక్స్ట్ ని మనం ఎప్పుడైతే సెలెక్ట్ చేస్తామో అప్పుడు మై ఫంక్షన్ కాల్ అవుతుంది. మై ఫంక్షన్ కాల్ అయినప్పుడు అలర్ట్ బాక్స్ వస్తుంది. లెట్ us see the execution on select. See some text box is there, select some text. I am selecting some text. You selected some text అనే alert box అనేది వచ్చింది. See I will select once again. టెక్స్ట్ సెలెక్ట్ చేయగానే యూ సెలెక్టెడ్ సమ్ టెక్స్ట్ అనే అలర్ట్ బాక్స్ వచ్చింది. లెట్ us see another event. నెక్స్ట్ వన్ ఈజ్ ఆన్ రీసైజ్. ఆన్ రీసైజ్ ఏంటంటే మనం విండో సైజ్ ఎప్పుడైతే రీసైజ్ చేస్తామో, లైక్ మ్యాక్సిమైజ్ మినిమైజ్ విండో సైజ్ ఎప్పుడైతే రీసైజ్ చేస్తామో అప్పుడు ఈవెంట్ ట్రిగ్గర్ అవుతుంది. అబ్జర్వ్ ద ప్రోగ్రామ్ హియర్ స్క్రిప్ట్ వన్ ఫంక్షన్ వీఆర్ రైటింగ్. ఇన్ దట్ ఫంక్షన్ అలర్ట్ బాక్స్ ఈస్ దట్ ద పేజ్ రీసైజ్డ్. సో బాడీ ఎప్పుడైతే దట్ మీన్స్ విండో సైజ్ ఎప్పుడైతే రీసైజ్ అవుతుందో, బాడీ రీసైజ్ ఇస్ ఈక్వల్ టు మై ఫంక్షన్. రీసైజ్ అయినప్పుడు మై ఫంక్షన్ కాల్ అవుతుంది. మై ఫంక్షన్ కాల్ అయినప్పుడు అలర్ట్ బాక్స్ అనేది వస్తుంది. ద విండో సైజ్ ఇస్ రీసైజ్. లెట్ us చెక్ ద ప్రోగ్రామ్. సి హియర్ బాడీలో ఆన్ రీసైజ్ ఇస్ ఈక్వల్ టు మై ఫంక్షన్. బాడీ ఎప్పుడైతే రీసైజ్ అవుతుందో, విండో సైజ్ ఎప్పుడైతే రీసైజ్ అవుతుందో అప్పుడు మై ఫంక్షన్ కాల్ అవుతుంది. మై ఫంక్షన్ కాల్ అయినప్పుడు అలర్ట్ బాక్స్ అనేది డిస్ప్లే అవుతుంది. లెట్ us చెక్ ద ప్రోగ్రామ్. See HTML head title script language is equal to JavaScript function is there, my function is there. My function కాల్ అయినప్పుడు అలర్ట్ బాక్స్ అనేది డిస్ప్లే అవుతుంది. అలర్ట్ బాక్స్ లో ద పేజ్ రీసైజ్డ్ అనే మెసేజ్ వస్తుంది. సో మై ఫంక్షన్ కాల్ అయినప్పుడు అలర్ట్ బాక్స్ లో ద పేజ్ రీసైజ్డ్ అనే మెసేజ్ వస్తుంది. మై ఫంక్షన్ కాల్ అయినప్పుడు అలర్ట్ బాక్స్ లో ద పేజ్ రీసైజ్డ్ అనే మెసేజ్ వస్తుంది. సో ఈ మై ఫంక్షన్ ఎప్పుడు కాల్ అవుతుంది? బాడీ ఆన్ రీసైజ్ ఇస్ ఈక్వల్ టు మై ఫంక్షన్. బాడీ ఎప్పుడైతే రీసైజ్ అవుతుందో, ఆన్ రీసైజ్, సో బాడీ రీసైజ్ అయినప్పుడు మై ఫంక్షన్ విల్ బి కాల్డ్. సో హియర్ we will change resize the window అనే some text we are writing, file save. సో రీసైజ్ ద విండో అనే టెక్స్ట్ రాస్తున్నాం ఇక్కడ. బాడీ ఎప్పుడైతే రీసైజ్ అవుతుందో మై ఫంక్షన్ కాల్ అవుతుంది. మై ఫంక్షన్ కాల్ అయినప్పుడు అలర్ట్ బాక్స్ వస్తుంది. Let us check the execution file. Save on resize. On resize. What I'll do is window size I will resize. Size ఉంది కదా, page resized. Okay. See here window size నేను మళ్ళీ resize చేయగానే ఓకే రీసైజ్ ఇది టూ సైడెడ్ యారో వస్తుంది కదా, నేను జస్ట్ పేజ్ రీసైజ్ అనే బాక్స్. దట్ మీన్స్ విండో సైజ్ ఎప్పుడైతే రీసైజ్ అవుతుందో ద అలర్ట్ బాక్స్ విల్ బి డిస్ప్లేడ్. దట్ ఈస్ ఆన్ రీసైజ్. నెక్స్ట్ వన్ ఈజ్ ఆన్ అన్లోడ్. ఆన్ అన్లోడ్ ఎప్పుడు ట్రిగ్గర్ అవుతుంది అంటే వెన్ ఎవర్ ద పేజ్ ఈజ్ అన్లోడెడ్ ఆర్ రీలోడెడ్. పేజ్ ఎప్పుడైతే క్లోజ్ అవుతుందో, క్లోజ్ అయినప్పుడు కానీ రిఫ్రెష్ అయినప్పుడు క్లోజ్ అయ్యి మళ్ళీ లోడ్ అవుతుంది. సో రిఫ్రెష్ అయినప్పుడు కానీ విండో క్లోజ్ అయినప్పుడు కానీ ఆన్ అన్లోడ్ ఈవెంట్ విల్ బి ట్రిగర్డ్. ఆన్ అన్లోడ్ ఈవెంట్ అనేది అప్పుడు రన్ అవుతుంది. చెక్ హియర్ HTML head title script language is equal to JavaScript. స్క్రిప్ట్ లో ఫంక్షన్ మై ఫంక్షన్ ఈస్ దేర్.
మై ఫంక్షన్ కాల్ అయినప్పుడు ద పేజ్ అన్లోడెడ్ అనే మెసేజ్ అలర్ట్ బాక్స్ వస్తుంది. మై ఫంక్షన్ కాల్ అయినప్పుడు ద పేజ్ అన్లోడెడ్ అనే అలర్ట్ బాక్స్ వస్తుంది. వెన్ ఎవర్ మై ఫంక్షన్ ఇస్ కాల్ ద పేజ్ అన్లోడెడ్ అనే అలర్ట్ బాక్స్ వస్తుంది. సో ఈ ఫంక్షన్ ఎప్పుడు కాల్ అవుతుంది? వెన్ బాడీ ఈజ్ అన్లోడెడ్. అన్లోడెడ్ మీన్స్ క్లోజ్ అయినప్పుడు కానీ రీఫ్రెష్ అయినప్పుడు కానీ అన్లోడ్ అవుతుంది. సో అన్లోడ్ అయినప్పుడు మై ఫంక్షన్ కాల్ అవుతుంది. మై ఫంక్షన్ కాల్ అయినప్పుడు అలర్ట్ బాక్స్ వస్తుంది. సో బాడీ ఎప్పుడైతే అన్లోడ్ అవుతుందో, క్లోజ్ అవ్వడం కానీ రీఫ్రెష్ అవ్వడం కానీ జరిగినప్పుడు మై ఫంక్షన్ కాల్ అవుతుంది. మై ఫంక్షన్ కాల్ అయినప్పుడు అలర్ట్ బాక్స్ అనేది వస్తుంది. ద పేజ్ అన్లోడెడ్. ద పేజ్ అన్లోడెడ్. పేజ్ అన్లోడెడ్ అనే అలర్ట్ బాక్స్ వస్తుంది. లెట్ us చెక్ ద ప్రోగ్రామ్. See here, HTML head title script language is equal to JavaScript function my function. My function call అయినప్పుడు alert box వస్తుంది. The page unloaded అనే alert box వస్తుంది. So when this function will be called, body on unload is equal to my function. Body ఎప్పుడైతే unload అవుతుందో, body ఎప్పుడైతే on unload అవుతుందో, that means closing the window or refreshing the window జరిగినప్పుడు my function call అవుతుంది. మై ఫంక్షన్ కాల్ అయినప్పుడు అలర్ట్ బాక్స్ డిస్ప్లే అవుతుంది. ద పేజ్ అన్లోడెడ్ అనే మెసేజ్ వస్తుంది. సో దిస్ ఈస్ ద ప్రోగ్రామ్ ఫర్ ఆన్ అన్లోడ్. I hope you have understood all the mouse events, keyboard events and all other events. Thank you all of you.